బాగా కష్టపడుతున్నారా పార్టీ కోసం. మనము మెయిన్ గా 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలరా. ఏమి చేయలేదు అదే వై అంటే. రెండోది రే చెప్పన్నా ఎస్ఓ శవాలు. ఎక్కడ ఇప్పుడు శవం లేచింది, ఇంకా ఎన్ని రోజులకి ఈ శవం లేస్తుంది అనేది మన ప్రయత్నం, మన పని. ముందు 2 ఏ జరగకపోతే 3వ దానికి పోవాలా. అదే 6 అంటే రౌడీ రాజకీయం చేయాలి. వచ్చేదాకా నేను అడిగిపోతాను. మన బతుకేందిరా, వాళ్ళేమో స్కీములు అంటారు, మనోడు అనబోతే స్కామ్ చేస్తాడు. అన్నా మిమ్మల్ని కలవడానికి కార్యకర్తలు వచ్చారన్నా. సందు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అలా వచ్చింది ఆ టీడీపీ కార్యకర్తలు కాదన్నా, మన వైసీపీ కార్యకర్తలు. మన కార్యకర్తలు అయితే కాలో చేది చంపి అమ్మ బాబాయ్ ఇప్పుడు ఏం పని కార్యకర్తలతో. ఈ ఎలక్షన్ అప్పుడు స్వామి మనకు ఓట్లు పోయి కాలేజ్ ఇది చంపిపో. అలాగే నా చూసుకుంటా, నువ్వు చెప్పింది చేస్తలే. అన్న కలుస్తా అన్నాడా? అబ్బా ఏంటో కొడుతున్నావు. నేను మీ కార్యకర్తలు. మా కార్యకర్త అయితే ఏంట్రా అన్నా, మన పార్టీ కోసం కష్టపడ్డా. మళ్ళీ కష్టపడరా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన పార్టీ వాళ్ళు కొట్టినారని చెప్పి స్వరగాడికి చెప్పి ఒక డిబేట్, చీఫ్ పేపర్ చెప్పి హెడ్ లైన్స్. సరే అన్న హెడ్లైన్స్ వేయించేస్తా. కలకత్తాలో చూడరా అమ్మాయిని అంత కిరాతకంగా మానబంధం చేసి చెప్పారో. వైన్ షామి పరిగెడతావేంట్రా? ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నా పార్టీయే గోయిందా. మీ శని ఎట్లున్నదంటే షాద్ నగర్ నుంచి షిఫ్ట్ అయ్యి మధ్యలో తాడపల్లిలో ఒక బ్రేక్ తీసుకొని బెంగళూరు వెళ్ళిపోయింది. సో 2029లో పక్క మీ పార్టీ 11లో సగం కూడా రావేమోరా. TV5 మూర్తి ఉన్నాడు కదా, నన్ను లేకుండా చేస్తున్నాడు. ఆ మూర్తితో ఎందుకు పెట్టుకున్నావురా? అన్యాయాన్ని ప్రశ్నించే ఆర్ మూర్తి ఆయన. జర్నలిజంలో ఉన్న చెగువేరా చెడుగుడ్డాడి చేస్తాడు. ఆయన కోర్టుకు లొంగడు. అలా అనుకుంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కేసులు పెట్టాం. చివరికి మన అధికారం పోయేదాకా ఆయన దగ్గర. ఇక నువ్వెంతరా? ఆ కనుకేమైందిరా, ఎర్రగా ఉంది. మొన్న కొత్తగా పెళ్ళి జంట వచ్చి మా భవిష్యత్తు ఎలా ఉండబోతుందని అడిగారు. మరి ఏం చెప్పావురా? 2 నెలల్లో విడిపోతారు చూడండి అని చెప్పా. అందుకే నీకు చూపు లేకుండా చేద్దామని కన్ను మీద గుద్దినట్టున్నారు.